హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఇంట్లోనే చాలా సింపుల్గా బేకరీ స్టైల్లో ఇలా దిల్ పసంద్ ట్రై చేసి చూడండి. వితౌట్ ఓవెన్ లేకుండా గ్యాస్ పై ఇలా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందుగా మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా బౌల్ తీసుకుని 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. అలాగే చిటికెడు సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇప్పుడు వేడి నెయ్యి 2 టేబుల్ స్పూన్ వేసుకుని మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా ముద్దలా కలుపుకోవాలి. మనము ఈ పిండి అనేది మరీ సాఫ్ట్గా కాకుండా ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దిల్ పసంద్లోకి స్టఫింగ్ రెడీ చేసుకోవాలి. ముందుగా బౌల్ తీసుకుని 1/2 కప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు పంచదార పొడి కూడా వేసుకోవాలి. మనం పంచదార పొడి మిక్సీలో పట్టేటప్పుడు 2 యాలకులు వేసుకుని పొడి చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ కట్ చేసి పెట్టిన జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు టూటీ ఫ్రూటీలను కూడా వేసుకోవాలి. తర్వాత వేడి నెయ్యిని 2 టేబుల్ స్పూన్ వేసుకుని బాగా మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. అంతే, మనకి స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు 10 నిమిషాలు అయిన తర్వాత ఈ పిండిని మరో 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఈ పిండి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత 2 భాగాలుగా 2 పిండి ముద్దల్లా విడదీసుకోవాలి. ఒకటి చిన్నగా, ఒకటి పెద్దగా విడదీసుకోవాలి. ముందు ఒక భాగం పిండి ముద్దను తీసుకుని చపాతీలా పల్చగా చేసుకోవాలి. మనకి ఎంత పల్చగా అవుతే అంత పల్చగా చేసుకోవాలి. తర్వాత కొంచెం నెయ్యి వేసుకుని చపాతీ మొత్తం అప్లై చేయాలి. ఇప్పుడు ఆ చపాతీని రౌండ్గా చుట్టుకోవాలి. వీడియోలో చూపించే విధంగా రౌండ్గా చుట్టుకోవాలి. చుట్టుకున్న తర్వాత మరొకసారి చపాతీలా చేసుకోవాలి. ఈసారి మరీ పల్చగా కాకుండా మరీ దలసరగా కాకుండా మీడియం సైజులో చేసుకోవాలి. మనం ఏ ప్లేట్లో అయితే బేక్ చేసుకుంటామో ఆ ప్లేట్ సైజులో ఈ చపాతీ అనేది చేసుకోవాలి. చూశారు కదా, వీడియోలో చూపించే విధంగా మీడియం సైజులో చేసుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీని పక్కన పెట్టుకుని మరొక పిండి ముద్దను కూడా సేమ్ అదే ప్రాసెస్లో చేసుకోవాలి. ఇందాక మనం ఎలా చేసుకున్నామో ఇది కూడా అలాగే మీడియం సైజులో చేసుకోవాలి. ఒక చపాతీ చిన్నగా వస్తుంది, ఒక చపాతీ పెద్దగా వస్తుంది. ఈ చిన్నగా ఉన్న చపాతీని పక్కన పెట్టుకోవాలి. పెద్ద చపాతీని తీసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న స్టఫింగ్ని ఈ చపాతీ పైన మధ్యలో వేసుకోవాలి. వేసుకుని సమానంగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు దానిపైన మనం ముందుగా చేసుకున్న చిన్న చపాతీని వేసుకుని చుట్టూ బాగా అంటించుకోవాలి. లోపలున్న స్టఫింగ్ బయటికి రాకుండా అంటించుకోవాలి. ఇది అంటించుకున్న తర్వాత చుట్టూ నీళ్ళతడి చేసి ఈ పెద్ద చపాతీ పిండిని కూడా మడత పెట్టుకుంటూ చుట్టూ అంటించుకోవాలి. మనం అలా నీళ్ళతడి చేసుకుని అంటించుకోవడం వల్ల మనకి ఈ పిండి అనేది బాగా అంటుకుంటుంది. చుట్టూ అంటించుకున్న తర్వాత పైన సమానంగా ప్రెస్ చేసుకోవాలి. ఎక్కువగా ప్రెస్ చేయకూడదు. అలా చేయడం వల్ల లోపలున్న స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. అందుకని నెమ్మదిగా స్లోగా సమానంగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి రాసుకున్న ప్లేట్ తీసుకుని అందులో పెట్టుకోవాలి. ప్లేట్లో పెట్టుకున్న తర్వాత మరొకసారి పైన నెయ్యి అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసుకోవడం వల్ల మనకి బాగా బేక్ అవుతుంది. ఇప్పుడు గ్యాస్ పై మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలి. ఈ ప్యాన్లో మనం కప్పు లేదా 2 కప్స్ సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ ప్లేస్లో కావాలంటే స్టాండ్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో హీట్ అవ్వనివ్వాలి. అది హీట్ ఎక్కిన తర్వాత ఈ ప్లేట్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకుని ప్యాన్లో ఉన్న ఆవిరి బయటికి వెళ్లకుండా మూత పెట్టుకుని 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. ఇప్పుడు 15 నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకుని ఈ దిల్ పసంద్ని రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి మూత పెట్టుకుని మరో 10 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాలు అయిన తర్వాత మూతను తీసుకోవాలి. తర్వాత అందులో ఉన్న దిల్ పసంద్ని మరొక ప్లేట్లోకి సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ దిల్ పసంద్ పైన మరొకసారి నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి దిల్ పసంద్ అనేది సాఫ్ట్గా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకుని 10 నిమిషాల పాటు పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి ఎంత పర్ఫెక్ట్గా
చక్కగా దిల్ పసంద్ అనేది రెడీ అయిందో. ఇంట్లోనే చాలా సింపుల్గా బేకరీ స్టైల్లో ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.